నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ హైదరాబాద్లోని ఉప్పల్లో యునైటెడ్ స్కూల్స్ ఆఫ్ ఫోరం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపారెడ్డి హత్య ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక జరుగుతున్న పరిణామంలో మరి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితిని మరియు బేరీజ్ వేసుకోవడానికి అలాగే ఒక కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి స్కూల్లో ఉండాలని కోరుతూ మరి ఇటు జరిగిన సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఇక ముందు కూడా స్కూల్స్ యొక్క యాజమాన్యాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళకు తగిన ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతాము. సామాజిక జరుగుతున్న ఈ రోజు రూపారెడ్డి గారికి జరిగిన దారుణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కరెస్పాండెంట్స్ దాదాపు 200 మంది గ్యాదర్ అయ్యి ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశం ఇస్ వెరీ సింపుల్. ప్రతి ఒక్క పేరెంట్ మా బాధను అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము తీర్చిదిద్ది మంచిగా చేయాలని కోరుకుంటాం, కానీ ఎవరిని కూడా పనిష్ చేయాలని కోరుకోము. కానీ అట్లాంటి గురువులకు ఈరోజు మర్యాద లేకుండా పోయింది. కనీసం ఒక మనిషిలాగా కూడా చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. సో దీనికి మెయిన్ కారణం పేరెంట్స్ చేసే ఓవర్ ప్యాంపరింగ్. సో ఆ ప్యాంపరింగ్ అనేది ఆగి మీ కొడుకులు ఎప్పుడంటే అట్లీస్ట్ ఒక 20 years దాటిన తర్వాతనైనా ఆ ప్యాంపరింగ్ ఇవ్వండి. కానీ ఈ లోపు మీరు వాళ్ళకి ఇచ్చే కేర్, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఆ బర్డెన్ అంతా టీచర్స్ పైన పడుతుంది. ఈరోజు టీచర్స్ ఒక మాట అనాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. బికాస్ ఏదైనా అంటే ఒక 10 మందిని తీసుకొని మీదకి వస్తున్నారు పేరెంట్స్. ఇది మారాలండి. పేరెంట్స్గా ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని తిడుతుంది అంటే దానికి మీనింగ్ ఏంటి, వాడిని బాగుపరచాలనే తప్ప వాని పైన పగ కానీ ద్వేషం కానీ ఎక్కడా ఉండవు. సో ఈ రోజు రూపారెడ్డి గారికి జరిగిన దారుణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కరెస్పాండెంట్స్ దాదాపు 200 మంది గ్యాదర్ అయ్యి ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఉద్దేశం ఇస్ వెరీ సింపుల్. ప్రతి ఒక్క పేరెంట్ మా బాధను అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము తీర్చిదిద్ది మంచిగా చేయాలని కోరుకుంటాం, కానీ ఎవరిని కూడా పనిష్ చేయాలని కోరుకోము. కానీ అట్లాంటి గురువులకు ఈరోజు మర్యాద లేకుండా పోయింది. కనీసం ఒక మనిషిలాగా కూడా చూసే పరిస్థితి